महामहानुभावाय नमः। अस्मत् गुरुचरणारविन्दाभ्यां नमः। आश्वलायन महर्षि ऋग्वेद परिषत् వేదసభ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ఋగ్వేద పండితులు, స్మార్త పండితులు, అలాగే అశేషమైనటువంటి భక్తజనులందరికీ కూడా పరిషత్తు తరఫున నమస్కారములు తెలియజేసుకుంటూ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ కీర్తిశేషులు ముక్కామల నరసింహం గారు మరియు సుబ్బలక్ష్మి గారుని, అలాగే చెల్లూరి భాస్కరం గారు మా గురుదేవుని స్మరించుకుంటూ మనకున్న సమయాన్ని అనుసరించి ఈ పంచదశ కర్మల గురించి మనం క్లుప్తంగా రెండు విషయాలు ఈ పండితుల మధ్య మహనీయులందరి మధ్య కూడా చెప్పడం సాహసమైనప్పటికీ కూడా నా మతికి తోచినటువంటి విషయాలు మీకు తెలియజేసుకుంటాను, అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పురోహిత అంటే అందరికీ తెలుసున్నది. పురము యొక్క అంటే వారిని ఆశ్రయించినటువంటి అందరికీ కూడా హితాన్ని కోరి వారంతా కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి కోరేటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి. మన ఆశ్వలాయన ఋగ్వేద స్మార్తం గురించి మాట్లాడవలసి వస్తే, శౌనకుడు అనేటువంటి గొప్పదైనటువంటి మహర్షి ఉన్నారు. నమశౌనకాయ నమశౌనకాయ అని చెప్పేసి మహాసమరంలో కానీ శాంతిల్లో కానీ ఆయన యొక్క ప్రస్తావన స్తుతి ఉంటుంది. ఆయన యొక్క శిష్యుడు, ఆయనకి 25 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళందరిలోకి కూడా ఆశ్వలాయనుడు అనేటువంటి మహర్షి చాలా గొప్పవాడు, ప్రప్రథముడు, మొట్టమొదటి వాడు. ఈ ఆశ్వలాయన మహర్షి అనేటువంటి వారు శ్రౌత సూత్రాలు 12 శ్రౌత సూత్రాలు, అలాగే 4 గృహ్య సూత్రాలు ఈయన రచించి జనులందరూ కూడా ఉద్ధరించడానికి మనకు అందించినటువంటి మహర్షి. ఇంకా చెప్పవలసి వస్తే ఋగ్వేదులందరూ కూడా ఆచరణీయమైనటువంటి సూత్రాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి ఆశ్వలాయన సూత్రము, అలాగే బాష్కల సూత్రము, కౌశీతక సూత్రము, బాభ్రవ్య సూత్రము, భారద్వాజ సూత్రము అనేటువంటి సూత్రాలు ఉన్నాయి. అయితే మనకి ఆశ్వలాయన సూత్రం మాత్రమే మనకి ఇప్పుడు ఆచరణీయోగ్యంగా మనకి లభ్యమవుతూ ఉన్నది. మిగిలినవన్నీ కూడా ఎక్కడున్నాయో మనకంత దొరకటం లేదు. జ్ఞాత్వా కర్మాణి కుర్వేత అని చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి ఋగ్వేదులు కాదు, ఎవరైనా సరే, ఎవరైనా వారి యజుర్వేదులకైతే ఆపస్తంభుల వారు, బోధాయనుల వారు వారికి చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆచరించవలసిందే. ఈ కర్మల్లో 2 విధములైన కర్మలు, నిత్యము, నైమిత్తికము. బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ నిత్య కర్మానుష్ఠానము అంటే నిత్యము చేయవలసినటువంటి కర్మల గురించి మనకి ఇందాక చక్కగా వివరించున్నారు. అందరూ కూడా వాటిల్లో ఏమీ కూడా రాజీ లేదు, అందరూ కూడా తప్పకుండా ఆచరించవలసిందే. వాటిని ఆచరిస్తే పుణ్యం వస్తుందా అంటే చెప్పలేం, కానీ ఆచరించకపోతే పాపం మాత్రం వస్తుంది. అది తప్పదు, అది ఆచరించవలసిందే.
ఇవి మిగిలినవి అనుగంతం సదాంవర్త్మం కృత్సం యదిన శక్యత స్వల్పమప్యనుగంతవ్యం మార్గస్థో నావసేదతి అనే సూత్రాన్ని అనుసరించి మహనీయులు అంటే మనకి సూత్రకారులైనటువంటి ఆశ్వరాయణ మహర్షి మనకి ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారో అందరూ కూడా ఆ మార్గాన్ని అనుసరించడం తప్పిస్తే ఇంకొక మార్గము లేదు. అందరూ కూడా అంటే మా సహచరులు చెప్పినట్టుగా ప్రదేశాన్ని బట్టి యాజమాన్య యొక్క స్థితిగతులను బట్టి కొన్ని చిన్న చిన్న దేశకాల మానాలను బట్టి కొన్ని మార్పులు ధర్మంలో జరుగుతూ ఉంటాయి. కానీ స్థూలంగా చూసినట్లయితే కనుక ఆ కర్మ చేయవలసింది. ఈ పంచదశ కర్మలు అలాగే షోడశ కర్మలు అసలు గర్భాధానం పుంసవనం సీమంతో జాతకర్మచ నామాన్న ప్రాశనైచౌలం మౌంజీ వ్రతచతుష్టయం గోదానాఖ్యం స్నాతకంచ వివాహ పైతృమేధికం ఏతే షోడశ సంస్కారాः క్రమేణ స్మార్తకర్మసు అని షోడశ కర్మలు చెప్పబడి ఉన్నాయి. మొట్టమొదటిగా గర్భాధానము, గర్భ ఆధానము. సంకల్పం ఏమని చెప్తామంటే గర్భాధానంతో అసలు కర్మ అనేది ప్రారంభమవుతుంది. వివాహం అయిన తర్వాత ప్రారంభంలో అస్యాం మమ భార్యాయాః ఆద్య గర్భ సంస్కారాధ్యయ ద్వారా అస్యాం జనిష్యమాణః సర్వగర్భాణాం బీజగర్భసముద్భవైనో నిబర్హణ ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం గర్భ ఆధారాఖ్యం కర్మ కరిష్యే అని చెప్పి చెప్తున్నాము. కాబట్టి తనకి పుట్టేటువంటి మొట్టమొదటి గర్భంలో ఆ గర్భదోషాలు పోయి చక్కటి సంతానం కలిగేందుకు, మన వంశాన్ని ఉద్ధరించేటువంటి సంతానం కలిగేందుకు చేసేటువంటి కర్మ గర్భాధానం. ఆత్మ వైపుత్రనామాసి అని చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని అనుసరించి పెద్దలు చెప్తారు, తన భార్య యొక్క గర్భమునందు తానే కొడుకుగా పుట్టేటువంటి కార్యక్రమం ఆత్మావై పుత్రనామాసి అనేదానికి అర్థం చెప్తారు ఇలాగ. అందుచేతనే మొట్టమొదట పుట్టేటువంటి పిల్లవాడిని పేరు పెట్టి పిలవకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు మన ఏదో చంటాడనో బుల్లాడనో లేదంటే ఏదో మొత్తం రకరకాలుగా పేర్లు పిలుస్తూ ఉంటారు. వాడి పేరు పెట్టి పిలవకుండా అలాగా అంటే ఆత్మావై అంటే తానే ఉద్భవించాడు అనేటువంటి కారణం చేత పెద్దలు చెప్పినటువంటి అనుసరించి ఆ పెద్ద కుమారుని పేరు పెట్టి పిలవకూడదు అనేటువంటి ఒక ఆచారం అయితే ఉంది. స్త్రీ గర్భంలో ఉన్నటువంటి పిండం ఇలా గర్భదోషాలు పోవడం గురించి గర్భాధానం చేస్తారు. అలాగే తర్వాతది పుంసవనం. పుంసవనం అంటే పురుషుడు అంటే పురుష సంతానం కలగడం గురించి చేసేటువంటి కార్యక్రమం పుంసవనం. అలాగే సీమంతం అంటే లోక వ్యవహారంలో గాజులు పెట్టడం అనేటువంటి కార్యక్రమం కింద మారినటువంటి సీమంతం. పాపిట్లో సింధూరం ధరింపజేసేటువంటి వైదిక కార్యక్రమం యొక్క సీమంతం. వేదం చదువుకున్నటువంటి స్మార్తం చదువుకున్నటువంటి వారు తప్పిస్తే ఎక్కడా కూడా ఈ సీమంతం అనేది జరగడం లేదు. తర్వాత 4వది జాతకర్మ. తల్లి కడుపులో ఉండగా ఈ శిశువు తన తల్లి తీసుకుంటున్నటువంటి ఆహారాన్నే తాను కూడా స్వీకరిస్తూ ఉంటాడు, ఆ మలాన్ని స్వీకరిస్తూ ఉంటాడు.
అందుచేత కలిగేటువంటి దోషం పోగొట్టడం గురించి జాతకర్మ చేస్తారు. ఈ జాతకర్మ ఎప్పుడు చేయాలి అంటే పుట్టిన వెంటనే బొడ్డు తాడు కొయ్యకుండా ఈ యొక్క కార్యక్రమం చేసి ఆ సువర్ణం చేత ఆ పిల్లవాడికి సంస్కారం చేసి అప్పుడు అతనికి స్తన్యం ఆహారం ఇస్తారు. ఆ బొడ్డు తాడు కొయ్యకుండా జరగవలసినటువంటి ఈ యొక్క జాతకర్మ. ఇప్పుడు ఈ జాతకర్మలు ఇవి కూడా మనకి సాధారణంగా వైదికంలో ఉన్నటువంటి వారు ఆచరిస్తున్నారు. లేదంటే కనుక ఉపనయనంలో ఇంకవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలు, గురువుగారు చెప్పినట్టుగా అన్నీ కూడా ప్రాయశ్చిత్తాల మీదే నడుస్తూ ఉన్నాయి. అంచేత ఉపనయనంలోనే జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన ఇవన్నీ కూడా అక్కడే ప్రాయశ్చిత్తం చేసేసి అవే చేస్తున్నారు. తర్వాత నామకరణం. ప్రతి మనిషికి కూడా పుట్టిన తర్వాత ఒక అడ్రస్, అతనికి ఒక మనుగడ ఉండాలి కాబట్టి, అతన్ని వ్యవహారం చేయాలి కాబట్టి, వ్యవహారం సంఘంలో అతనికి ఒక గుర్తింపు రావాలంటే సకల సత్పురుష మధ్యే నామ వ్యవహారార్థం లేదా నామ ప్రకటనార్థం ఈ యొక్క నామకరణం చేస్తూ ఉంటాం. అతని సంఘంలో దాన్ని చేయడం వల్ల అతనికి ఆయుర్దాయము, తేజస్సు గుర్తింపు లభిస్తుంది కాబట్టి దాన్ని నామకరణం అన్నారు. తరువాత నిష్క్రమణం. అంటే మనం పిల్లవాడిని 3వ నెలలోనో 5వ నెలలోనో వారి ఆచారాన్ని అనుసరించి ఒకసారి బయటికి తీసుకెళ్ళి ఆ దేవాలయానికి కానీ లేదంటే వారి అమ్మ తాతయ్య ఇంటికో అలా తీసుకువెళ్తూ ఉంటారు. కానీ వ్యవహారంలో జరిగేది కానీ ఏమిటంటే మంత్రపూర్వకముగా అబ్బాయిని ఏ గుడికి కానీ, శిశువుని గుడికి కానీ, క్షేత్రానికి కానీ తీసుకుని వెళ్ళి ఆదిత్య దర్శనం చేయించాలి. ఆ కార్యక్రమాన్ని నిష్క్రమణం అంటారు. అంటే స్థల మార్పు. అంటే అబ్బాయిని ఒకసారి బయటికి తీసుకువెళ్ళి ఒకసారి దైవ కార్యక్రమం చేసి మళ్ళీ తీసుకొని వచ్చే కార్యక్రమాన్ని నిష్క్రమణం అంటారు. తర్వాత అన్నప్రాశన. ప్రతి జీవి కూడా మనుగడ సాధించాలంటే ఆయురన్న ప్రజాపస్వాది సర్వకామ సిద్ధ్యర్థం. మాతృగర్భంలో ఉండగా అనేక దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ కూడా పోయి తేజస్సు, బలము ఇది కలగడానికి, ఆయుష్ కలగడానికి అన్నప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. తర్వాత ఉపనయనం. ఉపనయనం అనగా ద్విజత్వం. మమ కుమారస్య అతిశయజననార్థం బల ఆయు వర్జ యశ అభివృద్ధ్యర్థం కుమార సంస్కారార్థం ఆచార వేదగ్రహణ సిద్ధ్యర్థం శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతాబల సిద్ధ్యర్థం ద్విజత్వ సిద్ధ్యర్థం. శ్రౌతస్మార్తలన్నీ కూడా ఆచరించాలంటే అప్పటిదాకా గడిచినటువంటి ఆ పిల్లవాడి యొక్క జన్మంతా ఒక ఎత్తు, ఉపనయనం అయిన తర్వాత అతని వ్యవహారం ఒక ఎత్తు. రెండవ జన్మ ఎత్తుట ఉపనయనం అంటే ఉపనయనము అంటే భగవంతుడికి సమీపంగా వెళ్ళేటువంటి మార్గంలో చేసేటువంటి కార్యక్రమం ఉపనయనం. అలాగే ద్విజత్వ సిద్ధ్యర్థం అంటే అప్పటి నుంచి కూడా అతను యజ్ఞయాగాలు కర్మ చేయడానికి కానీ, అయితే పౌష్టిక కర్మలు చేయడానికి కానీ, శాంతి కర్మలు చేయడానికి కానీ, సంధ్యావందనాది కర్మలు చేయడానికి కానీ అప్పటికి కానీ అతనికి అధికారం లేదు. ఆ అధికారం పొంది, అర్హత పొంది, బ్రహ్మజ్ఞానం పొందేటువంటి మార్గాన్ని కల్పించడమే ఉపనయనం. తర్వాత ఉపాకర్మ అది ఉన్నాయి. అది పంచదశ కర్మల్లోది కాకపోయినప్పటికీ కూడా ఉపాకర్మ చేస్తే కానీ వేదాధికారం లభించదు అని అన్ని ఉపాకర్మ కూడా చేయాలి. తర్వాత పిల్లవాడి యొక్క 13వ ఏట చేసేటువంటి మహానామ్ని వ్రతము, అలా ఏడాదికి ఒక్కొక్క వేదవ్రతాలు అంటారు. ఆ వేదవ్రతాలు మహానామ్ని వ్రతము, మహావ్రతము, ఉపనిషద్ వ్రతము,
కౌదారిక వ్రతము అనేటువంటి వ్రతాలు ఉన్నాయి. ఇది కూడా చౌలం వంటిది. కౌదారిక వ్రతం అయ్యా అంటే ఏమిటంటే చౌల సంస్కారం చేసేటువంటి వ్రతములు. తర్వాత స్నాతకం చదువంతా కూడా పూర్తి చేసుకుని గురువుగారికి గురుదక్షిణ సమర్పణ చేసి గురువుగారి యొక్క అనుజ్ఞ తీసుకుని స్నానమాచరించి చేసేటువంటి కార్యక్రమం స్నాతకం. దీన్నే సమావర్తనము అంటారు. అంటే సమావర్తనం అంటే స్నానం ఆచరించుట. ఆ స్నానం చేసేటువంటి కార్యక్రమాన్ని చౌల సంస్కారం చేసుకుని స్నానం ఆచరించి చేసేటువంటి కార్యక్రమం స్నాతకం. దీంట్లోనే కాశీయాత్ర కాశీయాత్ర ప్రధానంగా చెప్పబడుతోంది. కాశీయాత్ర ఎందుకు చేయాలయ్యా అంటే అనాశ్రమీ నతిష్ఠేత దినమేకమపి ద్విజ. అంటే ఈ స్నాతక వ్రతంలో ఈ బ్రహ్మచర్యాన్ని అప్పటిదాకా చేసినటువంటి బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టేస్తాడు. ఉన్న ఆశ్రమాన్ని పోగొట్టుకుని ఈ ఆశ్రమం లేకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. కాబట్టి అటువంటి వాడికి వారాణసి గతి అన్నారు, కాశీ గతి అన్నారు. కాబట్టి అతను కాశీ వెళ్ళడానికి సిద్ధమవుతాడనమాట. ఏషాం గతిర్నాస్తి తేషాం వారాణసిం గతిం అన్నారు. ఏ ఆశ్రమం లేకుండా ఉండకూడదు, అటువంటి వాడికి వారాణసిలో ఉండాలి అని చెప్పేసి చెప్పబడుతుంది. కాబట్టి అతను కాశీయాత్రకు వెళ్తాడు. ఇదంతా కూడా ఈ రోజున పెళ్లికి ముందు ఒక తంతు లాగే ఏకకాలంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఉద్వాహం అంటే దీనికి వివాహమని, కళ్యాణమని, పాణిగ్రహణమని అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉద్వాహం అంటే వివాహము. ఈ వివాహం వలన భార్యతో కలిసి సమస్తమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అర్హత పొంది సంతానం కలిగి ఇహపరాలలో సౌఖ్యాన్ని పొందేటువంటి మార్గము వివాహము. ఈ సంతానం కలగడం ద్వారా వివాహం ఎందుకయ్యా అంటే పితృదేవతలకు కూడా ప్రీతికరమైనది. ఈ సంతానం కలగడం ద్వారా ఆ వంశంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా ఉత్తమమైనటువంటి గతులు పొందేటువంటి అవకాశము ఉంది. కాబట్టి తప్పకుండా వివాహం చేసుకుని ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొంది వారి యొక్క పితృదేవతలందరినీ కూడా ఉత్తమమైనటువంటి గతులు కలిగించాలి. అది ఎవరైనప్పటికీ కూడా ఆడవారైతే కన్యాదానం చేస్తారు. అది కూడా పితృదేవత ప్రీతికరమైంది. పితృదేవతలందరూ కూడా చాలా మంచి ఉత్తమగతులు కలిగేటువంటి మార్గం. అలాగా ఈ పంచదశ కర్మలో చెప్పి ఉన్నారు. ఆఖరిది షోడశ కర్మ అయినటువంటి పితృమేధికం. అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఈ పంచదశ కర్మలో ఆచరించి సుఖించినటువంటి మనిషికి ఉత్తమ గతులు కలగాలంటే కనుక పితృయజ్ఞం చేయాలి. ఆ పితృయజ్ఞం గురించి చేసేటువంటి కార్యక్రమం ఈ షోడశ కర్మ. దీన్నే మనం ఈ స్మార్తాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. పూర్వకర్మ, అపరకర్మ అని. ఈ 15 కర్మలో పూర్వకర్మ అంటారు వ్యవహారంలో. ఈ షోడశ కర్మని అపరకర్మ అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ షోడశ కర్మలో కూడా తప్పకుండా అందరూ కూడా ఆచరించి సూత్రకారులు ఎలా అయితే చెప్పారో ఆ విధానంగా ఆచరించి అందరూ కూడా తరించాలి.
ధర్మ ప్రవృత్తి అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పబడిందయ్యా అంటే స్వశాఖకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత గురించి చెప్పబడింది. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆశ్వరాయనే దొరకరు. వీడికి మనసులో ఏమవుతుందంటే ఎవడో ఒకడు ఏదో ఒకటి చేంజ్ చేస్తే అయిపోతుంది కదా, పలానా వాడే ఉండాలా, పలానా ఋగ్వేదమే ఉండాలా, వాడైతే 10 రూపాయలు అడుగుతాడు, వీడైతే రూపాయికి చేయిస్తాడు అనేటువంటి ఉద్దేశం చేత కొంతమంది అభిప్రాయంలో వారు ఎవరు దొరికితే వారి చేత చేయించుకునేటువంటి, అంటే విధివశాత్తు కొంతమంది దొరకలేకపోవచ్చు, కొంతమంది లోభత్వం చేత కానీ నిర్లక్ష్యం చేత కానీ ఈ యొక్క కర్మని ఆచరిస్తూ ఉంటారు. ఏదో అయిందులే అనిపిస్తారు. అందుచేత అలా మనం స్పష్టంగా చెప్పబడింది. స్వశాఖ విధిముత్సృజ్య అన్యన్య విధిమాచరేత్ అప్రామాణ్యం ఋషిం కృత్వా త్వందేతం అసిమజ్యతి స్వకం కర్మ పరిత్యజ్య యజ్ఞన్య కురుతే నరః అజ్ఞానాత్ అథవా లోభాత్ సతేన పతితో భవేత్. దీని అర్థం ఏంటయ్యా అంటే స్వశాఖోక్త ప్రకారంగా విడిచి పరశాఖ ప్రకారంగా, అంటే ఋక్శాఖీయులు ఈ విధానంగానే ఇప్పుడు ఆశ్వరాయణం కానీ దేశకాలమానాలను అనుసరించి ఇంకా వారి ఇందాక చెప్పుకున్నాం కదా 5-6 బాభ్రవ్యము కౌశగీతము అనేటువంటి సూత్రాలను అనుసరించి వారి కర్మలను అనుసరించాలి. అలా ఎవరైతే ఆచరించారో అప్రమాణంగా వారి ఋషిని, వారి యొక్క వేదాన్ని తిరస్కారం చేయడం వల్ల అంధతామిశ్రము అనేటువంటి నరకాన్ని పొందుతారయ్యా. అజ్ఞానం వల్ల కానీ లోభంచేత కర్మ కానీ స్వకర్మను విడిచి పరకర్మను ఆచరించేవారు కర్మభ్రష్టుడవుతాడు. ఋగ్వేది ఏ పరిస్థితుల్లో కూడా అన్య శాఖ ప్రకారంగా, అన్య సూత్రం ప్రకారంగా కర్మను ఆచరించవలదు. ఒకవేళ ప్రమాదం వల్ల అభావం చేత ఆ యొక్క కర్మను ఆచరించిన వాడైతే కనుక మళ్ళీ ఆ కర్మని అతను వీలైనప్పుడు ఆచరించాలి. అలా ఆచరించకపోయినట్లయితే దీని యొక్క ఫలితం ఉండదు అని చెప్పేసి మనకి స్పష్టంగా ధర్మ ప్రవృత్తిలో చెప్పి ఉన్నారు. ఇక్కడతోటి ఈ యొక్క పంచదశ కర్మలు, షోడశ కర్మల గురించి మనం విని ఉన్నాం. కానీ లోకంలో ఇలా ఆచరించినప్పటికీ కూడా స్మార్తుల్ని, అంటే పురోహితుల్ని చిన్న చూపు చూడడం అనేది వేద పండితుల్ని, స్మార్త పండితుల్ని కూడా కొంత ఇదిగానే ఉంది. అయితే స్మార్త పండితులు అయినప్పటికీ ఇంకా చులకన భావం, అంటే దీంట్లో ఎవరిని కూడా ఉద్దేశించాలట్లేదు. కానీ ఈ స్మార్త పండితులు అనేటప్పటికీ ఎక్కడైనా సభ జరిగితే వీళ్ళకు ఒక సత్కారము, పండిత సత్కారం ఇంకోలాగా చేస్తూ వాళ్ళైతేనే సత్కారం చేస్తాము, వీళ్ళైతే సత్కారం చెయ్యము అనేటువంటి మనకి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందుచేత అందరూ కూడా కఠోరంగా 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళు కఠోర శ్రమ చేసి వేదం చదువుకున్నారు. అలాగే స్మార్తులు కూడా, స్మార్తం చేయించేటువంటి వాళ్ళు కూడా కఠోరంగా శ్రమించి నిద్రాహారాలు మానేసి సొంత అనుష్ఠానం మానేసుకుని వీళ్ళ ఇంట్లో వీడేం చేసుకోలేడు, కనీసం నమ్మకపారాయణ చేయలేడు. కానీ లోక కళ్యాణార్థమై
అవతల వాళ్ళకి మేలు కలగాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కానీ ఈయనకి సరైన గౌరవం కానీ లేదంటే సత్కారం కానీ జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని చోట్ల జరుగుతోంది. దానికి మనవులు కూడా మినహాయింపే కాదు. అందుచేత అటువంటి పరిస్థితి లేకుండా స్మార్త పండితుల్ని కూడా అందరూ కూడా గౌరవించాలని, గౌరవించకపోయినప్పటికీ కూడా అవమానించరాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, చక్కటి వేద పండితులు ఉన్నారు అక్కడ. నిన్న గురువు గారు కూడా చెప్పారు, సంతోష్ కుమార్ గారు, అందరూ కూడా వేద పండితులు. నాబోటిగాడు స్మార్తం చేయించే విధానం కన్నా వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఈ స్మార్తం చేయిస్తే సంపూర్ణంగా ఆ అంగాలన్నీ కూడా చెప్పుకుని, ఆ సూత్రాలన్నీ కూడా చెప్పుకుని చక్కగా మీరు కూడా వేదంతో పాటుగా స్మార్తము, శ్రౌతము అన్నీ కూడా చెప్పుకుని మన ఋగ్వేదాన్ని అలాగే మన సూత్రకారుల్ని మనందరూ కూడా గౌరవించుకుని మన ఋగ్వేదాన్ని మనం అభివృద్ధి పరుచుకుందాము అనేటువంటి మీ అందరికీ కూడా విన్నపం చేస్తూ, ఇందులో ఏమైనా పొరపాటు మాట్లాడినట్లయితే నన్ను తప్పుగా భావించకుండా, దీంట్లో మంచి ఏమైనా ఉంటే స్వీకరించి, తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించి, ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిషత్తు సభ్యులందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితోటి విరమిస్తున్నాను.